దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభవందనాలండి. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధ నామమునకు, ఘనమైన నామమునకు లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, గడిచిన దినమంతా కూడా మీ కృపలో మనం భద్రపరిచి మరొక రోజు అనుగ్రహించారు. మీకు స్తోత్రాలు. ఈ రోజు నేను ఈ సమయంలో వాక్యము ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడి బలపరచమని, కృప చూపించమని, వాక్కు ప్రకారం మేము జీవించడానికి సహాయమును దయచేయమని యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం 3వ లైన్ నుంచి చదువుకుందాం. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. నీకు సహాయము చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణహస్తంతో నిన్ను ఆదుకుందును. పిల్లలు, ఈ మాట ఇశ్రాయేలుతో లేదా యాకోబుతో చెబుతున్న మాట. ఇశ్రాయేలు లేదా యాకోబు పిలువబడ్డాడు దేవుని చేత. ఈరోజు దేవుని బిడ్డలుగా ప్రతి ఒక్కరు కూడా పిలువబడ్డారు. దేవుని చేత పిలువబడిన వారికి దేవుడు చెబుతున్న మాట, దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నేను నీకుతో చెప్పాను, నీకు తోడే అన్నాను, కనుక నువ్వు భయపడవద్దు, అంతేకి దిగులు పడవద్దు, సహాయం చేసేది కూడా నేనే, అంతేగా నిన్ను ఆదుకున్న వాడిని కూడా నేనే అన్నాడు దేవుడు. అవును పిల్లారా, దేవుని యొక్క తోడు మనకున్నప్పుడు భయపడిన అవసరం లేదు, దిగులు పడిన అవసరం లేదు. అంతేకాదు, సహాయం కొరకు మనం దిగులు చెందిన అవసరం లేదు. ఇక్కడ 5 మాటలు మనకు కనబడుతున్నాయి. 1 తోడై ఉన్నాను, 2 దేవుడినై ఉన్నాను, 3 బలపరుస్తాను, 4 సహాయము చేస్తాను, 5 ఆదుకుంటాను. ఏమండి, ఈ వచనంలో 5 మాటలు చాలా ప్రాముఖ్యమైన విలువైన మాటలు ఉన్నాయి. అవును, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఏమండి, ఆనాడు యోసేపుకు తోడైన దేవుడు ఈరోజు మనకు తోడై ఉన్నాడు. దేవుని తోడు లేకుండా ఈ భూమి మీద ఏ ఒక్క మానవుడు కూడా జీవించలేడు. దేవుని తోడు తప్పనిసరిగా కావాలి. అందుకనే నేను నీతో చెప్పాను, నేను నీకు తోడే ఉన్నాను. ఈరోజు వాక్కు ద్వారా దేవుడు మనతో చెప్పాడు, దేవుడు తోడే ఉన్నాడు. కనుక భయపడిన అవసరంలా, నేను దేవుడినే ఉన్నాను అన్నాడు. తర్వాత మాట చూస్తే భయపడన అవసరం లేదు, నేను నీకు దేవుడినే ఉన్నాను. మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని ఎదురైనప్పుడు భయపడుతూ ఉంటాం. కానీ దేవుడు చెబుతున్న మాట అంటే భయపడవద్దు అన్నాడు. బైబిల్లో 366 సార్లు భయపడకుండా రాయబడింది, లీపు సంవత్సరంతో పాటు. కనుక దేవుడు భయపడవద్దు అన్నాడు. భయం నుంచి విడిపించి ధైర్యాన్ని ఇస్తానన్నాడు దేవుడు. భయపడవద్దు, నేనని దేవుడినే ఉన్నాను. దేవుడు ఉన్నాడు కనుక బలపరిచే దేవుడు, ధైర్యపరిచే దేవుడు, బలమిచ్చే దేవుడైన బలవంతుడైన దేవుడు ఉన్నాడు కనుక భయపడవద్దు అని వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్నమాట. తర్వాత 3వదిగా, దిగులు పడకము, నేను నిన్ను బలపరుస్తాను. ఏమండి, మనకి ఎదురవుతున్న పరిస్థితులను బట్టి, ప్రతికూల పరిస్థితులు కావచ్చు, బలహీనతలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, కష్ట నష్టాలు కావచ్చు, ఇంకా ఏదైనా కానివ్వండి, లేదా వినకూడని వార్త వినటం బట్టి కావచ్చు, దిగులు చింతిస్తూ బాధపడుతూ ఉంటాం. దేవుడు చెబుతున్న మాట, అదే దేవుని వాక్యము మనతో చెబుతున్న మాట ఏమిటంటే, నేను దిగులు పడవద్దు, నేను నిన్ను బలపరుస్తాను. బలపరిచే దేవుడు బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి మనం దిగులు చెందగా, చింతించగా, దేవుని మాటను బట్టి మనం ముందుకు సాగిపోవాలి ప్రియులారా. తర్వాత 4వదిగా, నీకు సహాయము చేయవాడను నేనే. అవును ప్రియులారా, ఈ లోకంలో మనుషులు సహాయము చేస్తారంటారు కానీ విడిచిపెడతారు, లేదా మోసగిస్తారు, లేదా సమయ సందర్భాన్ని బట్టి నీకు సహాయం చేయడం మానేస్తారు. కనుక దేవుడు అంటున్నాడు, నీకు సహాయము చేయవాడను నేనే. ఎటువంటి సందర్భంలోనే సరే దేవుడు సహాయము చేస్తాడు. ఆయన దగ్గర విజ్ఞాపన చేసి కనిపెట్టుకున్నప్పుడు, విశ్వాసంతో నమ్మినప్పుడు దేవుడు గొప్ప సహాయకుడు. కనుక అటువంటి సహాయకుడైన దేవుడు అంటున్నాడు, నీకు సహాయము చేయవాడను నేనే అంటున్నాడు. 5వదిగా, నీతి అయిన నా దక్షిణహస్తంతో నిన్ను ఆదుకొందును. అవును, మనలో నీతి లేదు కానీ దేవుని యొక్క నీతిని బట్టి, దేవుని యొక్క పరిశుద్ధతను బట్టి దేవుడు మనలను ఆదుకుంటాడు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, నేను తప్పు చేశాను, నేను పాపిని, నా జీవితం ఇంతే, నేను ఎదగలేను, నేను కనుక నేను ఈ బలహీనత నుంచి విడిపించబడలేను అని దేవుడు నన్ను క్షమించడం అనుకుంటూ ఉంటారు. ఏమండి, ఈ భూమి మీద పుట్టిన మానవుడు ఏ ఒక్కడు కూడా నీతిమంతుడు కాడు. నీతిమంతుడు లేడు, ఒకడు నీతిమంతుడు లేడు బైబిల్ సెలవిస్తుంది. కానీ దేవుడు నీతిమంతుడు. ఆయన యొక్క నీతి ద్వారా, ఆయన యొక్క కృప ద్వారా మనలను క్షమించి దేవుడు మనలను ఆదుకుంటాడు ప్రియులారా. దేవుని చాటులోనికి వస్తే, దేవుని నీడలోనికి వస్తే, దేవుని దగ్గర పశ్చాత్తాపడితే ఎటువంటి వ్యక్తిని సరే దేవుడు నీతిమంతుడిగా తీర్చిదిద్దాడు. తన పాపములు కడిగి తన నీతి అనే దక్షిణ హస్తంతో, ఆయన హస్తంలో నీతితో కూడుకున్నవి, పరిశుద్ధితో కూడుకున్నవి కనుక తన హస్తము ద్వారా
దేవుడు మనలను ఆదుకుంటాడు, మన యొక్క బలహీనత నుంచి విడిపిస్తాడు. కనుక ఈ 5 మాటల ద్వారా, దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శ్వాసంతో నమ్మి కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధ నామమునకు, ఘనమైన నామమునకు లెక్కింపలేని స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. తోడైన దేవానికి స్తోత్రాలు, మాకు దేవుడు అయిన దేవానికి స్తోత్రాలు, బలపరిచే దేవానికి స్తోత్రాలు, సహాయం చేసే దేవానికి స్తోత్రాలు, ఆదుకునే దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఎంతగా మమ్మల్ని ఆదరించి బలపరుస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. ఎందరైతే బలహీనులుగా ఉన్నారో బలపరచండి, ఎందరైతే మమ్మల్ని ప్రార్థనాస్తుడు గారో ప్రార్థనాస్తులు దేవుడు దయచేయండి. ప్రతి కుటుంబాల చుట్టూ మీకు ఆపదలు దయచేయండి. ఎవరైతే అనారోగ్యాలతో హాస్పిటల్, ఐసీలో రకరకాల బలహీనతలతో బాధపడుతున్నారో వారిని స్వస్థపరచండి ప్రభు. కృప చూపించండి. ఈ వాక్యాన్ని బిడ్డలను బలపరిచి మీ కృపలో భద్రపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు అర్పిస్తూ యేసుక్రీస్తు వారి నామని ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ వాక్య భాగం పూర్తిగా విని సబ్స్క్రైబ్ చేయాలని ప్రభు పేరట ప్రేమతో మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.